ఎన్ని ఏఐలు వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో నంబర్ 1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. టుడే క్లాస్ లో పేరోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, పేరోల్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, పేరోల్ వల్ల మనకి యూజెస్ ఏంటి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పేరోల్? పేరోల్ అంటే ఏంటి మా అసలు? పేరోల్ ని ఎందుకు యూజ్ చేస్తాం Payroll చెప్పండి. means Employee that's the salaries. main Yeah, rule, sir. process of Salary paying frame. salaries to Yeah. wages ఎంప్లాయీస్ ఆల్వేస్ employees by company. అటెండెన్స్ సీట్స్ ఎంతమంది ఉన్నారు, ఎంత It is a main rule, పర్సెంటేజ్ sir. అయినారు. ఓకే డన్. I think So- it is a main rule, sir. మెయిన్ గా పేరోల్ అనేది టాలీలో ఎందుకు యూజ్ చేస్తారంటే ఎంప్లాయీ ఒక శాలరీ employee కి సాలరీస్, ఓకే, వాళ్ళ ఎంప్లాయీ సాలరీస్ allowances, డిఫైన్ చేయాలి. ఓకే, yes. సో ఇప్పుడు ప్రతి కంపెనీలో ఒక ఎంప్లాయీకి శాలరీస్ అనేది ఇవ్వాలి మంత్లీ. సో వారికి బేసిక్ శాలరీ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ బేసిక్ శాలరీ 25,000 ఉందండి. ఆ 25,000 కి హెచ్ఆర్ఏ అంటే ఏది మా? Human House rental. resources. House rent allowance, హౌస్ రెంట్ అలవెన్స్. టీఏ అంటే ఏది మా? Sorry, sir. traveling allowance, Traveling Traveling allowance. allowance. డిఏ అంటే ఏది మా? డైలీ ఆర్ డియర్నెస్ అలవెన్స్. ఎంఏ అంటే ఏది మా? మెడికల్ అలవెన్స్. medical allowance. సో నీ శాలరీ 25,000 అవుతాయి. ఈ 25,000 కి 2%, 1%, 3%, 4%. సో ఇవన్నీ యాడ్ చేస్తే బై హ్యాండ్ నెట్ శాలరీ ఎంత వస్తుంది? 30. ఓకే, సో 25 మీద 2% ఎంత? 500 ఈక్వల్ 25,000 ఇంటూ 1% ఈక్వల్ 25,000 ఇంటూ 3% ఈక్వల్ 25,000 ఇంటూ 2%. ఓకే, సో ఇప్పుడు మొత్తం యాడ్ చేద్దాం. ఈక్వల్ లెస్ టోటల్ ఎంత? 27,000. Yes, sir. ఈ 25,000కి ఈ పర్సంటేజ్ అన్ని యాడ్ చేస్తే నీ నెట్ శాలరీ ఎంత? 27,000. ఓకే, సో ఈ అంటే దీంట్లో మళ్ళీ ఏముంటాయి మా? దీంట్లో మళ్ళీ ఏముంటాయి? కట్ Deductions, ఆఫ్స్ ఉంటాయా? PF. కట్ ఆఫ్ ఉంటాయి కదా. యా, సో deductions మళ్ళీ ఉంటాయి. ఏముంటది? ఈ 27,000 మీద మళ్ళీ పిఎఫ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఒక 1%, ఈఎస్ఐ మళ్ళీ ఒక 3%. సో ఇప్పుడు ఈ పిఎఫ్, ఈఎస్ఐ అనేది బేసిక్ శాలరీ మీద తీయాలా, నెట్ శాలరీ మీద తీయాలా, ఏదైనా మీద తీయాలమా? Net salary means. Salary. నెట్ శాలరీ మీద తీయాలి. ఓకే,
సో వెరీ గుడ్. ఈక్వల్ నెట్ శాలరీ ఇంటూ 2%. ఈక్వల్ నెట్ శాలరీ ఇంటూ 3%. ఇప్పుడు బై హ్యాండ్ నీకు ఎంత వస్తుంది? దీన్ని ఏమంటారు? గ్రాస్ శాలరీ అంటారు. ఇప్పుడు నీకు ఎంత రావాలి నెట్ శాలరీ? గ్రాస్ మైనస్ పిఎఫ్. యా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు యాడ్ చేద్దాం. 1350 ఈక్వల్ దాని డిడక్షన్స్ అంటారు. గ్రాస్ శాలరీ మైనస్ డిడక్షన్స్. బై హ్యాండ్ నీకు ఎంత వస్తుంది? 25,650 వస్తుంది. అంటే ఈ 25,000కి ఈ పర్సంటేజ్ అన్ని యాడ్ చేస్తే 27,000 నీ యొక్క గ్రాస్ శాలరీ. ఆ గ్రాస్ శాలరీ మీద పిఎఫ్ 2%, ఈఎస్ఐ 3% అంటే 1,850 రూపాయలు వెళ్ళిపోతే నెట్ శాలరీ నీకు 25,650 వస్తుంది. ఇది మనం టాలీలో ఎక్సెల్లో ఎలా చేయాలో మనం ఫర్దర్ తెలుసుకుంటాం. సో ఇదే ప్రాసెస్ ని మనం టాలీలో ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుంటాం. సో ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏంటి మావి డిపార్ట్మెంట్స్? ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్, Finance. హెచ్ఆర్, మార్కెటింగ్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్, R&D డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్. యా ఇవన్నీ ఉంటాయి కామన్. అకార్డింగ్ టు హైరార్కీ. యా ఓకే, ఇవన్నీ కామన్ గా ఉంటాయి. సో ఎవరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, ఎవరు ఫైనాన్స్ లో ఉన్నారు, ఎవరు మార్కెటింగ్ లో ఉన్నారు, ఎవరు R&D లో ఉన్నారు అనేది ఇంపార్టెంట్ ఎంప్లాయీస్. సో వాళ్ళ జాయినింగ్ డీటెయిల్స్, కంపెనీలోకి ఎప్పుడు జాయిన్ అయ్యారు, జాయినింగ్ డీటెయిల్స్, వాళ్ళ డిఓబి డేట్ ఆఫ్ బర్త్, సో తర్వాత వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, సో తర్వాత వాళ్ళ కాంట్రాక్ట్ డీటెయిల్స్, వాళ్ళ యొక్క వీసా డీటెయిల్స్, ఎంప్లాయీస్ ఇవన్నీ ఫిల్ చేయాలి. ఒక కొత్తగా నువ్వు కంపెనీకి జాయిన్ అయిన తర్వాత, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టాలీ సొల్యూషన్స్ అనే కంపెనీకి నువ్వు జాయిన్ అవ్వు. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? స్టార్టింగ్ లో నీ యొక్క డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారు. నువ్వు కాంట్రాక్ట్ పని చేస్తున్నావా, లేదంటే డైరెక్ట్ పర్మనెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నావా, నీకు ఎలాంటి ఆప్షన్స్ వాళ్ళు ఇచ్చారు, నీ బేసిక్ శాలరీ ఎంత, హౌస్ హెచ్ఆర్ఏ ఎంత, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, టోటల్ గ్రాస్ శాలరీ ఎంత, దాని మీద పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏ విధంగా కట్ అవుతున్నాయి, బై హ్యాండ్ నీకు నెట్ శాలరీ ఎలా వస్తున్నాయి, నువ్వు అవర్స్ లో పని చేస్తున్నావా, మినిట్స్ లో పని చేస్తున్నావా, ఓకే ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేస్తారు. ఏమైనా ఓవర్ టైం పని చేస్తున్నావా, ఓకే సో నీకు ఏమైనా వేరియబుల్ పే ఏమైనా ఇస్తున్నారా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కంపెనీలో పనిచేస్తున్నావు, సో నీకు గ్రాడ్యుయేట్ ఏమైనా వస్తుందా, ఇవన్నీ కూడా నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నీ యొక్క డీటెయిల్స్ అనేది కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. ఈ హోల్ ప్రాసెస్ ని మనం టాలీలో ఎలా ఎంటర్ చేయాలనేదే టుడే పేరోల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తాం. తర్వాత ఫైనల్ గా పే స్లిప్స్ ఏ విధంగా చూడాలి, తర్వాత ఆ పే స్లిప్స్ లో ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏ విధంగా కట్ అవుతుంది, సో ఓవర్ టైం కి నీకు ఎంత అమౌంట్ క్యాలిక్యులేషన్ చేశారు, ఓకే సో తర్వాత అటెండెన్స్ ఎలా వేయాలి, ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో పేరోల్ మేనేజ్మెంట్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే సో డన్. టాలీ ఓపెన్ చేస్తున్నాను. చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, 1-2 సార్లు మీరు వీడియో చూడాలి. సో ఇక్కడ కంపెనీ వచ్చేసి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. అక్కడ కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, ఇన్వెంటరీ నో పెట్టండి, జిఎస్టీ నో పెట్టండి, నో నీడ్. ఇక్కడ మెయింటైన్ పేరోల్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి. తర్వాత ఎనేబుల్ పేరోల్ స్టాచ్యురీ. సో ప్రతి కంపెనీలో బిగ్ ఆర్గనైజేషన్స్ అయితే కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఆ కంపెనీ కోడ్స్ వైజ్ గా మీరు తీసుకుంటారు. నువ్వు గవర్నమెంట్ లో పనిచేస్తున్నావా, లేదంటే ప్రైవేట్ లో పనిచేస్తున్నావా, ప్రైవేట్ అయితే అదర్స్ తీసుకుంటారు. సేవ్ చేయండి, యాక్సెప్ట్, సేవ్. ఓకే సో వన్స్
టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓజర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. సో ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్దాం. చూడండి కొత్తగా ఏమొచ్చాయండి ఇక్కడ పేరోల్ మాస్టర్స్ వచ్చాయి. పేరోల్ మాస్టర్స్ అనేది వచ్చాయి. ఇక్కడ ఎంప్లాయీ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి, మనకి ఏం డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కంపెనీలో? సేల్స్, అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ R&D, నెక్స్ట్ ఫైనాన్స్. ఈ డిపార్ట్మెంట్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత ఎంప్లాయీస్. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఈ ఫీచర్స్ అనేవి మీకు కనిపించవు. ఇవి F12 లో నోలో ఉంటాయి. ఇలా నోలో ఉంటే కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. మీరు ఏం చేయాలి? F12 లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ వేసి పెడితే ఆప్షన్స్ అన్ని బయటకు వస్తాయి. ఇక్కడ ఎంప్లాయీస్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఈ మ్యాటర్ అంతా మీరు చదువుకుంటే చాలా మ్యాటర్ ఉంటుంది. మీరు ఒకసారి మీరు చూసుకోవచ్చు. రోహిత్, ప్రీతి, శర్మ, రమేష్. డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్, R&D, సేల్స్, ఫైనాన్స్. వారి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్. ఓకే, ఒకరి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి ఉంటాను, మీరు చూసుకోవచ్చు. రోహిత్ రాయ్. డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అండర్. ఎంప్లాయీ నెంబర్ 4969. డెసిగ్నేషన్ మేనేజర్. ఫంక్షన్ అడ్మిన్. సో లొకేషన్ బెంగళూరు. జెండర్ మేల్. డేట్ ఆఫ్ బర్త్ 1 నవంబర్ ఉంది 1979. బి నెగటివ్. మిస్టర్ రాయ్ ఆర్ భీమా 36/45, సజ్జాపూర్ రోడ్, బెంగళూరు. మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. వెబ్సైట్ లైక్ ఈమెయిల్ ఐడి అంటే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు. జస్ట్ ఒకవేళ మీరు టాలీలో చేస్తే వారి యొక్క డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి అని ఇస్తున్నాను. ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్, IFSC కోడ్, ఎండ్ ఆఫ్ లిస్ట్. నీకు పాన్ నెంబర్ ఉంటే నీ పాన్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ. సో తర్వాత ఆధార్ నెంబర్ ఇవ్వాలి, యూఏఎన్ నెంబర్, పిఎఫ్ నెంబర్. ఓకే. సో తర్వాత పాస్పోర్ట్ అండ్ వీసా డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? చూడండి ఇవన్నీ మీరు ఫిల్ చేయాలి. ఇలా 100 మంది ఎంప్లాయీస్ ఉన్నా అదే విధంగా మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఓకే, కంట్రోల్ ఇయర్. నెక్స్ట్ ప్రీతి. ప్రీతి ఏముంది ఇక్కడ? R&D డిపార్ట్మెంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ శర్మ. సేల్స్ డిపార్ట్మెంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ రమేష్, ఫైనాన్స్, కంట్రోల్ ఏ. అక్కడికి ఎంప్లాయీస్ ని క్రియేషన్ చేశాం. తర్వాత యూనిట్స్ ఎలా పనిచేస్తున్నాం, కంపెనీలో ఎలా పనిచేస్తున్నాం. అవర్స్ సింబల్ HRS సింపుల్. మినిట్స్ సింబల్ MINS. అవర్స్ ఆఫ్ 60 minutes కాంపౌండ్. అవర్స్ ఆఫ్ 60 minutes. బ్యాక్ కాంపౌండ్. అవర్స్ ఆఫ్ 60 minutes. తర్వాత కంపెనీకి ఎలా వెళ్ళావు, ప్రజెంట్, ఆబ్సెంట్, ఓవర్ టైం, డేస్ అరే వితౌట్ ఎక్కువ ఏమైనా చేసావా. ప్రజెంట్ అటెండెన్స్, లీవ్ విత్ పే. ఆబ్సెంట్ లీవ్ వితౌట్ పే. ఓవర్ టైం, ప్రొడక్షన్, అవర్స్ ఆఫ్ 60 minutes.
తర్వాత పే హెడ్స్. పే హెడ్స్ ఇక్కడ ఉంటాయి. వీటికి సంబంధించిన ఫొటోస్ కూడా ఇక్కడ ఇచ్చుంటాను, చూసుకోవచ్చు. ఓకే, బేసిక్ పే. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ పే హెడ్ టైప్స్ ఉంటాయి. నీకేమవుతుంది ఇది ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్. ఇక్కడ చాలా ఉంటాయి. ఓకే, గ్రాట్యుటీ ఉంటాయి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఉంటాయి, రింబర్స్మెంట్ ఉంటాయి, ట్యాక్స్ పెయిడ్ ఫర్ ఎంప్లాయీ అని ప్రీసిపేట్స్ ఉంటాయి, బోనస్లు ఉంటాయి, డిడక్షన్స్ ఉంటాయి. ఓకే, సో మన ప్రజెంట్ ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్. నీకు ప్రజెంట్ 1 ఇయర్ వరకు శాలరీ ఫిక్స్డ్, తర్వాత వేరియబుల్ ఏమైనా మార్చచ్చు ట్రాన్స్ఫర్. తర్వాత నీకు కంపెనీకి ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో బేసిక్ పే క్యాల్కులేషన్ టైప్ ఏ బేస్ మీద ఇస్తున్నారు, నీకు ఆన్ అటెండెన్స్ మీద ఇస్తున్నారా, లేదంటే ప్రొడక్షన్ మీద ఇస్తున్నారా, యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటుందో దాని బేస్ మీద ఇస్తున్నారా. మీకు ఆన్ అటెండెన్స్ మీదనే శాలరీ ఇస్తారు. ప్రజెంట్ డేస్ ఎలా డేస్ వైజ్ ఇస్తున్నారా, ఫోర్ట్ నైట్స్ వైజ్ ఇస్తున్నారా, మంత్స్ వైజ్ ఇస్తున్నారా, వీక్స్ వైజ్ ఇస్తున్నారా, మంత్స్ వైజ్ ఇస్తారు. సో తర్వాత క్యాలెండర్ పీరియడ్ క్యాల్కులేషన్ యాజ్ పర్ ఇండియా ఫైనాన్స్ బిల్ ప్రకారం ఇస్తున్నారా, లేదంటే అదర్ కంట్రీ ఫైనాన్స్ బిల్ ప్రకారం ఇస్తున్నారా, యూజర్ డిఫైన్డ్. సో మంత్స్ కి 26 డేస్ ఉంటాయి, 4 డేస్ మనకి లీవ్స్ ఉంటాయి అంట. ఇది బేసిక్ పే. మీకు మ్యాటర్ ఉంటుంది, ఎంతో చదువుకోవచ్చు మీరు. తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్. ఎందుకంటే చాలా వరకు కంపెనీ వాళ్ళు మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కు చాలా బెనిఫిట్స్ ఇస్తున్నాం అనేసి చూపించుకుంటూ ఉంటారు. క్యాలిక్యులేషన్ టైప్ యాజ్ కంప్యూటెడ్ వాల్యూ. ఇక్కడ మెథడ్స్ ఆఫ్ కంప్యూటేషన్ ఏ బేస్ మీద ఇస్తున్నారు, ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా. ప్రతి కంపెనీలో డెసిగ్నేషన్స్ ఉంటాయమ్మా, మేనేజర్, ఏజెంట్, సేల్స్ మ్యాన్స్, ఎంప్లాయర్. వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటాయి, అందరికీ సేమ్ ఉండవు. ఒక ఫార్ములా బేస్ మీద ఇస్తారు పర్సంటేజ్, 40%. తర్వాత కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్న ఒకటే, ఆఫీస్ కి వాళ్ళ హోమ్ కి వెళ్ళే కన్వేయన్స్. ఫ్లాట్ రేట్. సో వారి యొక్క డెసిగ్నేషన్ బట్టి వాళ్ళ కన్వేయన్స్ పర్సంటేజ్ కూడా డిఫైన్ చేస్తారు, ఒకే రేట్ ఉండదు. సో తర్వాత ఓవర్ టైం. ఆన్ ప్రొడక్షన్ మీదనే కదా ఓవర్ టైం చేస్తారు, సో ప్రొడక్షన్. సో తర్వాత వేరియబుల్ పే. ఎక్కువ టార్గెట్స్ ఏమైనా రీచ్ అయ్యావంటే నీకు వేరియబుల్ పే కూడా నువ్వు వర్క్ చేసిన దాని మీద ఇవ్వడం జరుగుతుంది కంపెనీస్ వల్ల. సో అది వచ్చేసి యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ. నువ్వు టార్గెట్ 100 పెట్టావు, 100 ఇన్ టైంలో చేసేసావు, నీకు 1 lakh 2 lakh వేరియబుల్ పే కూడా ఇస్తారు. బాగా వర్క్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. వీటన్నిటి మీద పిఎఫ్, ఈఎస్ఐ, పర్సనల్ ట్యాక్స్ కట్ అవుతుంది. ఎంప్లాయీ పిఎఫ్ 12%. ఎంప్లాయీ స్టాచ్యుటరీ డిడక్షన్స్, ఎంప్లాయీ పిఎఫ్ అకౌంట్. కంపెనీకి కరెంట్ లైబిలిటీసే కదా, మీ దగ్గర నుంచి పిఎఫ్ కట్ చేసుకుంటుంది. మళ్ళీ 1 ఆఫ్ ది డే మంత్ ఎండింగ్ లో, ఇయర్ 31st March లో మళ్ళీ కంపెనీ వాళ్ళు మీకు ఫామ్ 16 ఇచ్చేసి మీ అమౌంట్ మీకు ఇవ్వాల్సిందే. సో కాబట్టి అది కంపెనీకి కరెంట్ లైబిలిటీస్ ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా. 12%. ఒకవేళ నీకు శాలరీ, నీ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 5,000 6,500 అయితే దాని మీద 12% వాల్యూ వచ్చేసి 780 అవుతుంది. ఒకవేళ నీకు 10,000 అయితే దాని వాల్యూ పెరుగుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ 6,500 అనుకుంది, 12%. సో తర్వాత ఈఎస్ఐ. (1.75%). ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, స్టాచ్యుటరీ డిడక్షన్స్, కరెంట్ లైబిలిటీస్. ఇక్కడ ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా. బేసిక్ పే మళ్ళీ యాడ్ చేయాలి, హౌస్ రెంట్ అలవెన్స్ మళ్ళీ యాడ్ చేయాలి, కన్వేయన్స్ మళ్ళీ యాడ్ చేయాలి, ఓవర్ టైం పే. పర్సంటేజ్ 1.75%. సేవ్.
తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇది ఎప్పుడు కట్ అవుతుందా ప్రొఫెషనల్ ట్యాక్స్? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? అసలు ఏంటి ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే? చెప్పండి. ఆన్ కరెంట్ ఎర్నింగ్ టోటల్. చెప్పండి మా ఎవరైనా. అంటే మన ఎడ్యుకేషన్ మీద సార్. ఎనీవన్? మన శాలరీ 5 lakhs కన్నా అబోవ్ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. మనం సంపాదించే ఇన్కమ్ మీద బట్టి ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది. ఓకే, టీడీఎస్ కూడా కట్ అవుతుంది. చూడండి, 5,000 నుంచి 5,000 వరకు ఉంటే 0%, 0. 5,000 నుంచి 20,000 మధ్యలో ఉంటే 60 రూపీస్. 8,000 నుంచి 10,000 మధ్యలో ఉంటే 100 రూపాయలు. 10,000 నుంచి 10,000 మధ్యలో ఉంటే మనకి 200 రూపీస్. అంతకు మించి లైక్ 150. 15,000 నుంచి పైన ఎంత ఉన్నా కూడా 200. ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్. మీ యొక్క శాలరీ రేంజ్ బట్టి వాళ్ళు ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది కట్ చేసుకుంటారు. ఇలా పే హెడ్స్ అన్ని మనకి బేసిక్ చేసుకోవాలి. తర్వాత గ్రాడ్యుటీ. నువ్వు ఒకే కంపెనీలో 10 సంవత్సరాలు పనిచేస్తే మీకు 15 డేస్ శాలరీ ఎక్స్ట్రా ఇస్తారు. నెలకు 26 రోజులు. 60 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు మా? 60 నెలలు అంటే ఎన్ని సంవత్సరాల కిందకి వస్తుంది? అదే 120 నెలలు అంటే 10. 15 years. ఓకే, 120 నెలల నుంచి ఎన్ని సంవత్సరాలు ఎక్కువ, ఎన్ని నెలల పైన ఎక్కువ చేసినా 15 రోజుల జీతం ఎక్స్ట్రా ఇస్తారు. దిస్ ఈస్ ద గ్రాడ్యుటీ. అంటే ఆ పర్సన్ నమ్మి మా కంపెనీలో పనిచేస్తున్నారు, ఎక్కడ బయటికి వెళ్లకుండా అని అన్నమాట. ఇప్పుడు స్టూడెంట్స్ కి లైక్ ఎంప్లాయీస్ కి శాలరీస్ సెటప్ చేసుకోవాలి. ప్రీతికి ఎంత శాలరీ ఉంది, శర్మకి ఎంత శాలరీ ఉంది, రమేష్కి ఎంత శాలరీ ఉంది, ఫస్ట్ సెటప్ చేసుకోవాలి, డిఫైన్ చేసుకోవాలి. ఆర్డర్లోకి రండి. డిఫైన్ శాలరీ. ఇక్కడ మనం చేసిన డిపార్ట్మెంట్ స్టార్టింగ్స్ లో ఏవైతే ఉన్నాయో వీటికి వస్తాయి. ప్రైమరీ తీసుకోండి, 1,4 ఇవ్వండి మంత్. ఆర్డర్ ని సెటప్ చేసుకోవాలి. బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వేయన్స్, ఓవర్ టైం పే, వేరియబుల్ పే, ప్రొఫెషనల్ ట్యాక్స్, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ. ఇది సెటప్ చేసుకున్నాను. ఇప్పుడు అప్లై చేస్తాం. ఫస్ట్ రోహిత్ రాయ్కి శాలరీ ఎంతో చూద్దాం. 1,4. కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్. ఓకే, ఫస్ట్ రోహిత్ ది పైన ఉంది, ఆడ చూద్దాం. 7,000. కన్వేయన్స్ ఎంత ఉంది? 500. ఓవర్ టైం ఎంత ఉంది? 40. కంట్రోల్ ఇయర్. నెక్స్ట్ ప్రీతి ఎంత ఉంది ఇక్కడ? 1,4. సో 12,000. హౌస్ రెంట్ అలవెన్స్ దగ్గర కర్సర్ పోవట్లేదు. అప్పుడు F12కి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టాలి. అలౌ టు ఓవర్ రైడ్ స్లాబ్ పర్సంటేజ్. సో ఇక్కడ 40%. కంట్రోల్ ఇయర్. నెక్స్ట్ శర్మ. 20,000. 40%. 2,500. Control here. Next Ramesh. 1,4. 18,000. 20%. 2,150. కంట్రోల్ ఇయర్. ఇలాగా శాలరీస్ అన్ని డిఫైన్ చేసుకోవాలి. చేసుకొని ఫైనల్ గా అటెండెన్స్ అనేది మనం సెటప్ చేసుకోవాలి. ఎవరు ఎన్ని రోజులు వచ్చారో, ఎవరు ఎక్స్ట్రా అవర్స్ చేశారు. ఓకే, అదర్ వోచర్స్, అటెండెన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ నేను మే మంత్ తీసుకుంటాను. మే మంత్ 4 మంత్ కాకుండా 31 డేస్ ఉంటాయి కదా, ఇక్కడ మే మంత్ తీసుకుంటాం. 31/5. ఆటోఫిల్.
ప్రజెంట్ డేస్ ప్రీతి 18, రమేష్ 22, రోహిత్ రాయ్ 26 days, శర్మ 20 days. సరే, మళ్ళీ ఆటో ఫిల్. ఓవర్ టైం ఎవరెవరు చేశారు? రోహిత్ రాయ్, శర్మ. రోహిత్ రాయ్ వచ్చేసి 7:20 minutes MINS. శర్మ 360 minutes MINS. సరే, ఓకే. సో తర్వాత వేరియబుల్ పే, కంట్రోల్ F4, ఆటోఫిల్, సాలరీ, $62,906.16. ఇక్కడ ఎంత వచ్చింది? 64.406. ఎవరికి వేరియబుల్ పే ఇచ్చాడు? ఇద్దరికి ఇచ్చాడు, రోహిత్ రాయ్కి, శర్మకి. వాళ్ళిద్దరికి ఇవ్వాలి. సేవ్ చేయండి. ఫస్ట్ పేజప్ ఇవ్వండి. రోహిత్ రాయ్ వేరియబుల్ పే ఇప్పుడు ఎంత ఉంది? ఇక్కడ 9850 ఉంది. ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి? 1500 యాడ్ చేయాలి. డెబిట్ ఉన్నది క్రెడిట్ చేయాలి. ఇప్పుడు దాని వాల్యూ పెరిగింది, 11,000 అయింది. నెక్స్ట్ శర్మ కూడా పెంచాలి. వేరియబుల్ పే 1,000 డెబిట్. మ్యాచ్ అయిందా? 65,406.16. 65,406.16. సేమ్. నెక్స్ట్ ఫైనల్ గా ప్రొఫెషనల్ ట్యాక్స్ పేమెంట్ తీసుకోవాలి. ఆటోఫిల్, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఫర్ పేమెంట్ 700, 180, 150, 200, 150, 200, టోటల్ 700. వచ్చిందా 700? సేమ్. ఎస్. ఫైనల్ గా పే స్లిప్స్ చూడాలి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, పేరోల్ రిపోర్ట్స్, పే స్లిప్, రోహిత్. చూడండి పే స్లిప్స్ టాలీ ప్రైమ్ 6.1 లో లేటెస్ట్ వర్షన్ లో పే స్లిప్స్ చూడండి ఎలా ఉంది. 12 hours ఎక్స్ట్రా ఓవర్ టైం చేశాడు. ప్రెసెంట్ 26 days. గ్రాస్ సాలరీ 12,280. పిఎఫ్, ఈఎస్ఐ అన్ని కట్ అవుతే 1,118 రూపాయలు కట్ అయింది. 11,120 రూపాయలు బై హ్యాండ్ నెట్ సాలరీ బై హ్యాండ్ లో వస్తుంది. అదర్ ఎంప్లాయ్ శర్మ టోటల్ గ్రాస్ సాలరీ 31,500. సో మనకి పిఎఫ్, ఈఎస్ఐ అన్ని కట్ అవుతే 1,110 రూపాయలు కట్ అవుతే 29,986. ప్రీతి R&D 16,800. సో దాని మీద 1,274 రూపాయలు కట్ అవుతే 15,526 నెట్ సాలరీ. ఈ విధంగా మనం ఎంప్లాయీస్ యొక్క శాలరీ పే స్లిప్స్ ని ఏ విధంగా టాలీ ప్రైమ్ 6.1 లో లేటెస్ట్ వర్షన్ లో మనం చూడొచ్చు అనేది క్లియర్ గా చూపించాం. ఓకే, ఇక్కడ అన్ని కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. బేసిక్ సాలరీ, కన్వేయన్స్, ఆ పర్సంటేజెస్, హౌస్ రెంట్స్, ఓవర్ టైం, ఓకే, టోటల్ డిడక్షన్స్, నెట్ అమౌంట్ కి సంబంధించి ఏంటి అనేది క్లియర్ గా ఇక్కడ సీట్స్, ఎంప్లాయీ యొక్క సీట్స్ అనేది చూపిస్తుంది. బేసిక్ సాలరీ టోటల్ వ్యూ, కన్వేయన్స్ వ్యూ, హౌస్ రెంట్ అలవెన్స్ అమౌంట్, ఓవర్ టైం అమౌంట్, వేరియబుల్ అమౌంట్, టోటల్ ఎర్నింగ్స్, దాంట్లో పిఎఫ్ 12% ఎంత, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంత, టోటల్ డిడక్షన్స్ ఎంత. 69,226లో ఈ 3,702 కట్ అవుతే బై హ్యాండ్ ఇక్కడ ఎంత ఉంది మనకి? 65,406 నెట్ అమౌంట్. ప్రీతికి ఏమో నెట్ అమౌంట్ 10,700 వస్తుంది. రమేష్ కి 19,296 వస్తుంది. సో తర్వాత రోహిత్ కి 11,350 వస్తుంది. శర్మకి 24,058 రూపాయలు వస్తుంది. ఇది నెట్ అమౌంట్ ఎంప్లాయ్ బై. ఓకే, అటెండెన్స్ సీట్స్ ఎవరు ప్రెసెంట్ డేస్ ఎన్ని అటెండ్ అయ్యారో, ఓవర్ టైం ఎవరు ఎక్కువ చేశారు అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇది మన ఈ రోజుతో మనకి సెకండ్ బెడ్లు కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ రోజుతో యాజ్ పర్ మన సిలబస్ అనేది క్లియర్ గా టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. మన మెటీరియల్స్ పరంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి ఫ్రమ్ టుమారో డిస్కస్ చేస్తాను. తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ స్టార్ట్ చేస్తాను.
తర్వాత జిఎస్టీ 1 ఫైలింగ్ అనేది 2nd తారీఖున 3rd తారీఖున చూపిస్తాను. క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. డోంట్ వరీ. ఓకేనా? క్లియర్. సో అందరు బెస్ట్ గా రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకున్నారా? ఎగ్జామ్స్ లైక్ టుమారో ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలో టుమారో చూపిస్తాను ఒకసారి. లైక్ పోర్టల్లో కూడా జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా టుమారో చూపిస్తాను. ఓకే. సో ఆ గ్రూప్ లో పోస్ట్ చేసే ప్రతి జాబ్ కూడా యూటిలైజ్ చేసుకుంటున్నాం. దయచేసి చెప్తున్నాను, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఓకేనా? క్లియర్. యా చెప్పు నారాయణ. సార్ ఒక 10-15 డేస్ తర్వాత అంటే జాబ్ లో జాయిన్ అవచ్చా సార్? యా ప్రాబ్లం లేదు నారాయణ, నువ్వు అంతా నీట్ గా ప్రాపర్ గా నేర్చుకున్న తర్వాతనే అప్లై చేయి. డోంట్ వరీ. ఓకే. ఓకే సార్ ఇంకో మాట సార్, నాకు జిఎస్టి అక్కడ ఇన్ ప్రింట్ కావట్లేదు సార్. యా నేను తర్వాత జిఎస్టి డిస్కస్ అమౌంట్స్ చేస్తాను నారాయణ, నీతో తర్వాత డిస్కస్ చేస్తాను. ఓకే టుమారో కాల్. ఓకే.